పెంపుడు జంతువులతో ఆడుకోవడం, వాటితో సమయం గడపడం నేటి తరానికి అలవాటుగా మారింది. కానీ వీటి వల్ల వచ్చే ర్యాబీస్ వ్యాధి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేబీస్ ఒకసారి వస్తే తప్పించుకోవడం చాలా కష్టమని వారు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం మన దేశంలో 15 నుండి 20,000 మంది ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని వెటర్నరీ నిపుణుడు డాక్టర్ లింగారెడ్డి తెలిపారు. రేబీస్ వైరస్ ప్రధానంగా కుక్కల నుంచే వస్తుంది. కానీ గబ్బిలాలు, నక్కలు, ఇతర జంతువులు కూడా ఈ వైరస్ ను మానవులకు సంక్రమింపజేస్తాయి. బాధిత జంతువు కరిచినా లేదా గోకినా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఒకసారి శరీరంలోకి వైరస్ ప్రవేశించాక ఇది నరాల వ్యవస్థపై దాడి చేస్తుంది. మొదట్లో పెద్దగా గుర్తించలేం, కానీ కొన్ని వారాల తర్వాత లేదా నెలల తర్వాత లక్షణాలు రేబీస్ బారిన పడిన కుక్కను సులభంగా గుర్తించవచ్చు. అవి ఏమీ తినవు, నీరు తాగాలని ప్రయత్నిస్తాయి కానీ తాగలేవు. నోటి నుంచి నురుగు కారుతుంది. అర్థం లేని రీతిలో తిరుగుతూ ఆగ్రహంగా ప్రవర్తిస్తాయి. ఇలాంటి జంతువుల దగ్గరికి వెళ్లకూడదని నిపుణులు సూచిస్తున్నారు. జంతువు కరిచిన ప్రదేశంలో మొదట తిమ్మిరి, సూదులతో గుచ్చినట్లు అనిపించడం, నొప్పి రావడం జరుగుతుంది. చాలా మంది దీన్ని చిన్న విషయమని తీసుకుంటారు, కానీ అదే రేబీస్ వ్యాధి మొదటి సంకేతమని వైద్యులు చెప్తున్నారు. తర్వాత తలనొప్పి, జ్వరం, భయాందోళనలు, నీటిని చూసినా వణుకు పుట్టడం, చివరికి మానసిక స్థితి మారిపోవడం, జంతువుల్లా ప్రవర్తించడం వంటి పరిస్థితులు వస్తాయి. ఒకసారి లక్షణాలు బయటపడితే రక్షించడం చాలా కష్టమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జంతువు కరిచిన వెంటనే ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి వెళ్లి టీకా వేయించుకోవాలి. మొత్తం 7 సార్లు ఈ టీకా వేయించుకోవాలి. కాటు పడిన రోజే 1, తర్వాత 7వ రోజు, 14, 30వ రోజు, 90వ రోజు, 150వ రోజు, ఇలా పూర్తి కోర్సు తప్పనిసరిగా పూర్తి చేయాలి. అప్పుడే రేబీస్ వైరస్ అడ్డుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇటీవలే ఒక చిన్నారిని కుక్క కరిచినా కుటుంబ సభ్యులు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కొద్ది రోజుల తర్వాత ఆ బాలుడు విచిత్రంగా ప్రవర్తించి కుక్కలా మురిగి చివరికి మరణించాడు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. అవగాహన లేకపోవడమే ప్రాణ నష్టానికి కారణమవుతుందని వైద్యులు చెప్తున్నారు. పెంపుడు జంతువులుంటే వాటికి సమయానికి టీకాలు వేయించడం తప్పనిసరి. బయట తిరిగే కుక్కలు, జంతువుల దగ్గర చిన్నపిల్లలను వెళ్లనీయకూడదు. కాటు లేదా గోకుడు వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారానే ప్రాణాలను రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.